ఉన్నావు ఆ టైంలో కడుపులో రగిలిపోతా ఉంటది. అలాగే వదిలేస్తే బరస్ట్ అయ్యి ఎలక్షన్లో ఇప్పుడు దెబ్బ అవుతుంది. అదే అధికారం వచ్చినప్పుడు నీ ఆక్రోశం అంతా వెలగక్కేసావు. వాళ్ళు వింటారు, ఓకే లేదమ్మా మాట్లాడదాం లెట్ us డూ అనేసి వెళ్ళిపోతారు. నీ కడుపు పంట తీరింది కదా, మానసిక స్వాంతన చేకూరింది కదా, అది డెమోక్రసీలో ఒక పార్ట్ అనమాట. సంతృప్తి పరచలేనప్పుడు సంతుష్టీకరించటం అన్నమాట. అది అంటే ఒక రకంగా ఫీడ్బ్యాక్ కూడా వెళ్తుందా బాబు గారికి అసలు అధికారుల ద్వారా? ఎందుకు తెలియదు ఫీడ్బ్యాక్? ఇప్పుడు బాబు గారికి తెలియదా? ఆయన తెలియకుండా ఉంటే గవర్నమెంటే కాదు అసలు నన్ను అడిగితే. ఫీడ్బ్యాక్ ఎందుకు ఉండదు? కాకపోతే పాలసీ ఒకటి, జగన్ పాలసీ సంక్షేమం ఫస్ట్, డెవలప్మెంట్ సెకండ్. వీళ్ళు డెవలప్మెంట్ ఫస్ట్, సంక్షేమం సెకండ్. సింపుల్ ఇంతే. ఇక్కడ పబ్లిక్ ఏది యాక్సెప్ట్ చేస్తారంటే సంక్షేమం ఇచ్చినోడిని వాడగొట్టారు, డెవలప్మెంట్ అన్న ఈ గెలిపించారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ కి తేల్చాల్సిందే తప్పించి ఈ లోపు ఎవరి వాదన వాళ్ళదే. అంటే దీని ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా నిర్ణయం మార్చుకుంటారా? ఏముండదు, ఈ ఫీడ్బ్యాక్ ఆయనకి లేకపోలేదు అని చెప్తున్నా. ఆ ఫీడ్బ్యాక్ కారణంగానే ఇది పెడుతున్నారు, అట్టించి డైవర్ట్ అంతే అంతే. ఏదో మేము అందుబాటులో ఉన్నాం, మేము చూస్తాం చేస్తాం అని చెప్పడానికి అంతే. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి స్వర్ణాంధ్రకి ఒక సంకల్పం. దీని ద్వారా ఇప్పుడు నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటే ఇలా నేరుగా ఇళ్లకి వెళ్ళడం ఐఏఎస్ అధికారులు, వీళ్ళందరూ కూడా ఐపీఎస్ అధికారులు, సివిల్ సర్వీసెస్ లో ఉన్న అధికారులు వెళ్తున్నారు. మరి ఏం జరుగుతుంది?